సాయిరాం. హైందవ సంప్రదాయంలో ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత పవిత్రమైనది, అసలు పండుగల సీజన్కు ప్రారంభంగా నిలిచేది తొలి ఏకాదశి. జూలై 25 అంటే వచ్చే శనివారం రాబోతున్న ఈ తొలి ఏకాదశి రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక వింత పని చేస్తారని మీకు తెలుసా? ఈ రోజున లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి? ఏ ఒక్క తప్పు చేస్తే మనం చేసిన పుణ్యం మొత్తం బూడిదిలో పోసిన పన్నీరవుతుంది? ఇప్పటి వరకు ఎవరికీ తెలియని తొలి ఏకాదశి వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఏకాదశిని శయని ఏకాదశి లేదా ఆషాఢ ఏకాదశి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం సృష్టి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు నిద్రించే కాలం కాబట్టే దీన్ని శయని ఏకాదశి అంటారు. మళ్ళీ 4 నెలల తర్వాత వచ్చే కార్తీక ఏకాదశి రోజున స్వామివారు నిద్రలేస్తారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో విశ్వంలో నెగిటివ్ ఎనర్జీ పెరగకుండా ఉండటానికి, మానవులలో సాత్విక గుణాన్ని పెంచటానికి ఈ తొలి ఏకాదశి వ్రతం అత్యంత కీలకంగా మారుతుంది. తొలి ఏకాదశి రోజున చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఉపవాసం. ఏకాదశి అంటే 11. మన శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మరియు మనస్సు, ఈ 11టిని భగవంతుడిపై లగ్నం చేయడమే ఉపవాసం యొక్క అసలైన అంతరార్థం. శాస్త్రీయ కోణం ఏంటంటే ఈ సమయంలో ఋతుపవనాలు మారి మన జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే ఈరోజు లంఘనం చేయటం వల్ల మన శరీరంలోని టాక్సిన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఈరోజు పగలు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో జాగరణ చేయాలి. అంటే నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా భగవన్నామ స్మరణ చేయాలి. ఈరోజు ఇంట్లో పూజా విధానం ఎలా చేస్తారంటే తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజా గదిలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి ముఖ చిత్రానికి పసుపు కుంకుమ పెట్టి తులసి దళాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పాయసం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా ఈరోజు విష్ణుమూర్తికి తాంబూలం సమర్పించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి పూజ చేసి నెయ్యి దీపాలు వెలిగించాలి. ఈ రోజున చేసే దానానికి అనంతమైన పుణ్యం లభిస్తుంది. వీలైతే పేదవారికి వస్త్రదానం లేదా అన్నదానం చేయండి. అయితే తొలి ఏకాదశి రోజున అస్సలు చేయకూడని తప్పులేంటో తెలుసా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. తొలి ఏకాదశి రోజున మనం తెలిసి గాని తెలియక గాని అస్సలు చేయకూడని తప్పులు కొన్ని ఉన్నాయి. మొదటిది, ఈరోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం కానీ బియ్యం పదార్థాలు కానీ వండకూడదు, తినకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజున పాప పురుషుడు అన్నంలో నివాసం ఉంటాడట. శాస్త్రీయంగా కూడా బియ్యం తింటే ఈరోజు ఒంట్లో నీటి శాతం పెరిగి బద్ధకం వస్తుంది. రెండవది, ఎవరికి అబద్ధాలు చెప్పకూడదు, ఎవరిని నిందించకూడదు. ఉపవాసం ఉండలేని వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు పండ్లు లేదా పాలు లేదా సాబుదానా వంటి పలహారాలు తీసుకోవచ్చు. చూసారా, తొలి ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన శరీరాన్ని మనస్సును పవిత్రం చేసుకునే ఒక దివ్యమైన అవకాశం. మరి వచ్చే శనివారం రాబోతున్న ఈ పవిత్రమైన రోజున మీరందరూ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమాచారం మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం నమో నారాయణాయ.